పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. 18 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు చివరికి ముగింపు లభించింది. వేతనాల పెంపుతో పాటు ఇతర అంశాలపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య రాజీ కుదరడంతో శుక్రవారం నుంచి షూటింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. 30% వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా సమస్య పరిష్కారం కానప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గురువారం కీలకమైన చర్చలు జరిగాయి. కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమన్వయంతో జరిగిన ఈ చర్చల్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు సర్దుబాటయ్యాయి. ఈ పరిణామంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇంత క్లిష్టమైన సమస్యను నిర్మాతలు, కార్మికులు రెండింటికి సమన్వయం జరిగేలా సామరస్యపూర్వకంగా పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. హైదరాబాద్ ను ప్రపంచ సినీ పరిశ్రమలో ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన, కృషి నిజంగా అభినందనీయమని, ఇకపై తెలుగు సినిమా కలిసిగట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా అని చిరంజీవి ట్వీట్ చేశారు. వేతనాల విషయంలో నిర్మాతల మండలి తుది నిర్ణయం తీసుకుంది. రోజుకు 2000 లోపు వేతనం పొందుతున్న కార్మికులకు 3 సంవత్సరాల వ్యవధిలో దశల వారీగా 22.5% పెంపు ఇవ్వాలని అంగీకరించారు. అలాగే రోజువారీ 2000 నుంచి 5000 వరకు వేతనాలు పొందుతున్న వారికి 17.5% పెంపు లభించనుంది. అదేవిధంగా నిర్మాతలు కోరుతున్న వర్కింగ్ కండిషన్ పై కూడా ఇరు వర్గాల మధ్య సమజాయిషి కుదిరింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.